దేవునికి స్తోత్రాలు కొనిచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడి యేసయ్య నామాన్ని మనం మహింపరుచుకున్నాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు దయచేసి మనం చూద్దాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 1-2 వాక్యాలు వచనాలు దయచేసి మనం చూద్దాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. అంతికయలోనున్న సంఘములో బర్నబా నీలరేగబడిన సిమియోను, కొరేనీయుడైన లుకియా, శతాధిపతి అయి ఉన్న హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు పౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచబడి వారితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ బర్నబాను పౌలును దేవుడు వారిని పిలిచాడు. దేని కొరకు ఆయన పిలిచాడంటే, నా పని కొరకు నేను వారిని పిలుచుతిని అని ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. ఈ రోజున ప్రేమేంది బిడ్డలారా, నీ పిలుపును నిశ్చయించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రతి మనిషికి గత జీవితం చాలా ప్రాముఖ్యం. గత జీవితం జ్ఞాపకం చేసుకోవటం చాలా మంచిది. ఎందుకు ఈ రోజుల్లో మనం చాలామందిని చూస్తుంటాం, గతంలో తమ జీవితంలో వారు అనుభవించిన ఆ స్థితిని, వారు పడిన కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, నిందలు, అనారోగ్య పరిస్థితుల్లో ఒకప్పుడు వారి జీవితంలో సరైనటువంటి వసతులు లేక ఎన్నో ఇరుకు ఇబ్బందులు పడిన వంటి రోజులు కూడా ఉంటాయి. కానీ ఈ రోజున నువ్వు ప్రభువుని నమ్మావు, ప్రభు మార్గంలో నడిపించబడుతున్నావు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది గత జీవితాన్ని లేక గత స్థితిని మరిచిపోయి ఈరోజు నా అంతటి వాడు లేడు అని అనటానికి వీలు లేదు. ఇలాంటి పరిస్థితిని అప్పుడప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. గతంలో నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు ప్రభు నమ్మిన తర్వాత నా జీవితము ఏమిటి? మనలందరినీ దేవుడు ఎందుకు పిలిచాడు? మనందరినీ తన పని చేయటానికి, దేవుని పని చేయటానికి. ఇక్కడ చక్కగా చెప్పిన వంటి మాటను చూస్తే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, చెప్పండి ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు
ప్రత్యక్షపరచుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడిన వంటి విషయంలో సంఘమును కావచ్చు, సమాజాన్ని కావచ్చు, దేవుడు అంటున్నాడు వారిని మీరు ఎలా చూడాలంట? చెప్పండి, ఎలా చూడాలి? దేవుడు అంటున్నాడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ బర్నబాను పౌలును పిలిచాను. దేని కొరకు? నా పని కొరకు నేను వారిని పిలిచాను. అక్కడ సంఘముతో చెప్పేవంటి విషయం ఏంటంటే వారితో దేవుడు అంటున్నాడు ఇదిగో వారిని మీరు ప్రత్యేకపరచండి. వారిని మీరు చక్కగా, ఇది చివరిలో రాయబడిన మాట ఏంటి? ప్రత్యేకపరచుడి అని చెప్పండి వారితో చెప్పాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్పారంటే వారిద్దరూ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన వారై దేవుని పని కొరకు పిలువబడిన వాళ్ళు. దైవ సేవకులను ఈ రోజున ఎలా చూడాలి మనం? ఒకరిని అడిగితే 2 కళ్ళతోనే చూస్తున్నాను అన్నాడు. చూసేది 2 కళ్ళతోనే. 2 కళ్ళు లేకపోతే 3 కళ్ళు ఉన్నాయా? సేవకుని ఒక ప్రత్యేకమైన వంటి రీతిలో నువ్వు అతన్ని చూడాలి. సేవకుడు అంటే దేవుని తర్వాత పని చేసేవంటి మనిషి. ఒక సేవకుడు దేవునికిని మనిషికిని మధ్యవర్తి. ఒక సేవకుడు. ఎంతోమందిని మనం చూస్తుంటాం. ఇప్పుడు కుటుంబంలో భార్య భర్తలు కావచ్చు, లేకపోతే అన్న తమ్ముళ్ళు కావచ్చు, వీళ్ళు గొడవ ఆడుకుంటారు. ఇంట్లో గొడవ అయినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి కోర్టుకు హాజరుపరచాలి. కోర్టుకు హాజరుపరిచినప్పుడు డైరెక్ట్గా నువ్వు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతావా? అయ్యా నన్ను కొట్టారు, తిట్టారు, అన్యాయం తీసుకొచ్చి నీ ముందు పెట్టారు అని చెప్తావా? జడ్జికిని మీకును మధ్య ఎవరు చెప్పాలి? కొంచెం నోరు తెరిచి చెప్పండి. ఎవరండి? లాయర్ గారు ఉంటారు. నీకును చెప్పండి, జడ్జి గారికి మధ్యలో లాయర్ ఉండి ఆయన అన్ని విషయాలు వాదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సేవకుడు ఒక విశ్వాసికిని దేవునికి మధ్యలో ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు ఎవరైనా చిన్నపిల్లల్ని కొడుతున్నారనుకోండి, మీరు కొడుతుంటే వారికి చూసి జాలి వేస్తుంది, భయం వేస్తుంది. ఏంట్రా వీడు ఇలా కొడుతున్నాడు, దరిద్రుడు, పనికిమాలాడని మధ్యలో అనుకుంటూ, మనసులో అనుకుంటూ ఆ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? వారికి నీకును జరుగుతున్న మధ్యలో ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. అలాగే ప్రభైనటువంటి యేసుక్రీస్తుకును సంఘానికి మధ్యలో ఉన్నటువంటి విషయాన్ని చూస్తే అక్కడ దైవజనుడు చక్కగా ఈ మాటను చెప్పాడు. వారిని మీరు చెప్పండి, ఏం చేయాలన్నాడండి? చక్కగా ఈ మాట చెప్పాడు. ప్రత్యేకపరచుడి అని వారితో చెప్పాడు. వారిని ప్రత్యేకమైన వంటి కోణంలో నువ్వు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ విషయాలను చాలా చక్కగా తెలియచేశారు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను, అక్కడ చక్కగా చెప్పాడు, పరిశుద్ధాత్మ అను నేను చెప్పండి ఏమన్నాడండి? బర్నబాసును. ఆ తరువాత ఎవరిని? పౌలును నేను పిలిచాను. దేని కొరకంటే దేవుని యొక్క పని చేయటానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఈ మధ్య ఒక చోటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అడిగాను వాళ్ళతో, మా కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా అని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా రోజు యేసు ప్రభుని ప్రార్థన చేస్తున్నానండి అన్నారు. చెప్పండి, రోజు
చెప్పండి, ఎవరి కొరకు ఏం ప్రార్థన చేస్తున్నారంట? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడిగామనుకో, రోజు యేసుప్రభుని ప్రార్థన చేస్తామండి, చర్చికి వెళ్తుంటాం మేము. అర్థమైందా మీకేమన్నా? వాళ్ళని నేను అడిగితే వాళ్ళు అంటున్న మాట ఏంటి? మేము యేసుప్రభును ప్రార్థన. చెప్పండి, ఎవరిని ప్రార్థన చేస్తున్నారంటే వీళ్ళు? యేసుప్రభుకే ప్రార్థన చేశారు, అంతటోళ్ళు అయినారు వీళ్ళు. యేసుప్రభు వారు సెలవులు ఏమన్నారు? చెప్పండి, యేసుప్రభు వారు ఏమన్నారు? మీ కొరకును మీ పిల్లల కొరకు మీరు ఏడవండి అని చెప్పాడు. ఆయన కొరకు నువ్వు ఏడిసేది ఏంది మరలా? మా కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ కుటుంబం కొరకు బాగుండాలని ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు అంటారు, మేము యేసుప్రభుని రోజు, చెప్పండి, యేసుప్రభుని రోజు ప్రార్థన చేస్తున్నారంటాడు. వీళ్ళు చేసుకోవట్లా. వీళ్ళ కుటుంబం బాగుండాలని, వీరి జీవితాలు బాగుండాలని, వీరి ఉద్యోగ వ్యాపారం దీవెనకరంగా మార్చబడాలని, వీళ్ళ కొరకు వీళ్ళు ప్రార్థన చేసుకోవాలి. కానీ యేసు ప్రభుకు ప్రార్థన చేస్తున్నామంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొంతమంది ఉంటారు విచిత్రమైనటువంటి మనుషులు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసేటప్పుడే యేసు ప్రభును అంటుంటారు, ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రంనైనా ఈ కూడిక మర్యాదగా క్రమంగా ఆశీర్వాదకరంగా జరిగించు. దానికి ఏమని అర్థమో? నువ్వు ప్రార్థన చేసినట్ట, యేసు ప్రభు కోటింగ్ ఇచ్చినట్ట? ఏంటండి చెప్పండి. ఆశీర్వాదకరంగాను క్రమంగాను మర్యాదగా నువ్వు జరిగించు అంటే అర్థం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసే ప్రతి వాడు కూడా జాగ్రత్తగా గమనించి ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా నీ సన్నిధికి ఉంచావయ్యా, నా కుటుంబాన్ని, నన్ను, నా భార్య, నా పిల్లలు సమస్తమును దీవించు, ఆశీర్వదించు నాయనా. ఇదిగో ఈ ఉదయకాలం మొదలుకొని ఇప్పుడు దాకా క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్ళావు, క్షేమంగా కుటుంబాన్ని తీసుకొచ్చావు. ఈ రాత్రి మాకు తోడై ఉండండి. రేపటి దినం మేము ఎక్కడికి వెళ్ళాలో మా మార్గాలలో మీరు మాకు తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేయాల్సినటువంటి వాళ్ళు నా కుటుంబాన్ని మర్యాదగా ఆశీర్వాదకరంగా కాపాడంటే అర్థం ఏంటది? ప్రార్థన చేసినట్టు లేదు అక్కడ, దేవునికే నువ్వు హెచ్చరించినట్టుందే. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చాలా చక్కగా తెలియచేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, వారు ప్రభువును, చెప్పండి, సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, చెప్పండి, పరిశుద్ధాత్మ నేను, బర్నబాను, పౌలును నా పని కొరకు నేను వారిని పిలిచాను కాబట్టి వారు మీలో నుండి ప్రత్యేకించబడిన వారు కనుక వారిని మీరు ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలండి? ప్రత్యేకించబడాలి. సేవకునితో నువ్వు సాటి కాదు. సేవకుడు సేవకుడుగానే ఉండాలి, విశ్వాసి విశ్వాసిగానే ఉండాలి. కానీ సేవకుని స్థానం సంఘంలో కోరుకోకూడదు. ఆ స్థానాన్ని కోరుకోవటానికి నీకు అర్హతలు ఉన్నాయా? ఆ యోగ్యత అనేది ఉందా అని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు చెప్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. ఆశపడుట్లో తప్పేమీ లేదు. ఆశపడవచ్చు. ఏమని? నేను ప్రభులో వెతగాలి, నా పిల్లలు ప్రభు సన్నిధిలో వెతగాలి, నా కుటుంబం ప్రభు సన్నిధిలో దీవెనకరంగా ఉండాలి, నా చేతి పనులు కష్టార్జితం, నా ఉద్యోగ వ్యాపారం ప్రభులో ఆశీర్వదించబడాలి, దీవెనకరంగా ఉండాలని ఆశపడట్లో ఏమాత్రము తప్పు లేదు. ఎందుకని? నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో రాయబడిన మాట, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తప్పనిసరిగా తృప్తిపరుస్తాడు. అందుకని దేవుడు అంటాడు, మీరు వారిని ప్రత్యేకించండి.
ప్రత్యేకమైన కోణంలో వారిని చూడండి. సేవకుని సేవకుడుగానే చూడాలి, విశ్వాసిని విశ్వాసిగానే చూడాలి, భార్యను భార్యగానే చూడాలి, భర్తను భర్తనుగానే చూడాలి, పిల్లలు పిల్లలుగానే చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పచ్చ కామెరలాగా ఊరంతా పచ్చ కనపడినట్లు అట్లాగే చూసావనుకో, నీ జీవితంలో నష్టపోయేదానికి అవకాశము ఉంది. ఎవరిని ఎలా చూడాలో అలాగే చూడాలి, కానీ ఇంకొక రీతిగా చూసావనుకో అది నీ జీవితానికే నష్టం. అపోస్తుల కార్యం 20:28 దేవుడు, చదవండి. దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్తు మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడిన వంటి విషయంలో పౌలు గారు చెప్తున్న మాట ఏంటి? ఇప్పుడు మనం అందరం ఎవరమయ్యా అంటే, దేవుడు మనల్ని, చెప్పండి, తన విలువైన రక్తము చేత మనల్ని ఆయన కొన్నాడు. విశ్వాసి అంటే దేవుని రక్తము చేత కొనబడిన వాడు. సేవకుడు దేవుని యేసయ్య రక్తము చేత కొనబడిన వాడు. అందుకని ఇక్కడ చక్కగా అన్నాడు, దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్తు మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఒక సేవకుని రూపంలో సంఘాన్ని ఏం చేస్తున్నాడంట? కాచుకుంటున్నాడు. సంఘాన్ని కాయటం, సంఘాన్ని మేపటం. గొర్రెల కాపరి తన మందను మేపినట్లు పరిశుద్ధాత్మ దేవుడు పౌలును బర్నబాను పిలిచి తన పనిని అప్పగించినట్లు ఒక సేవకుడుగా దేవుడు మమ్మల్ని వెన్నుకొని ఇదిగో ఈ సంఘాన్ని మేపమని, కాయమని దేవుడు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు ఇక్కడ మరొక విషయం చెప్పినటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడాలి, ఆసక్తి కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, నిన్ను నీవు కాపాడుకునే దానికి కూడా ప్రయత్నము చేయాలి. ఇప్పుడు పౌలు గారు మిమ్మల్ని ఎవరు కాపాడుతాడో నేను చూస్తాను అనే కదా పోయింది. ఏంటండి? రోము నుండి దమస్కు మార్గాన యెరూషలేమునకు వెళ్ళాడు. దైవజన్ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు రోము నుండి దమస్కు పట్టణమును, దమస్కు మార్గమున యెరూషలేమునకు వెళ్ళాడు. అప్పుడు క్రైస్తవుల గురించి, దేవుని పిల్లల గురించి అతను మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, మిమ్మల్ని ఎవడు కాపాడుతాడో నేను చూస్తా అన్నాడా? ఇప్పుడు మీరు కూడా అనుకోవచ్చు, అప్పుడప్పుడు మీరు కూడా అంటుంటారు, చూద్దాం నిన్ను ఎవడు తప్పిస్తాడు, నేను ఎవడు కాపాడుతాడో అనే మాటలు మాట్లాడుతుంటారు. ప్రైజ్ ది లార్డ్. సౌలు తన జీవితంలో ప్రభువుకు వ్యతిరేకంగా, విశ్వాసులకు వ్యతిరేకంగా, విరోధంగా జీవిస్తూ దమస్కు మార్గములో నుండి యెరూషలేమునకు వెళ్ళాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఆకాశపు నుండి సౌలును ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమైపోయాడు? దేవుడు చెప్తున్న మాట ఏంటంటే,
ఒకప్పుడు లోకానుసారమైన స్థితిలో ఉన్నావు, ఇప్పుడు దేవుని ఎరిగి ఉన్నావు, పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది ఆ అనుభవంలో నడిపించబడుతున్న నీవు మెలకు కలిగి నిన్ను గూర్చి నీవు జాగ్రత్త పడాలి, నీ కుటుంబాన్ని గూర్చి నువ్వు జాగ్రత్త పడాలి, నీ ఉద్యోగ వ్యాపార విషయంలో మెలకు కలిగి నడిపించబడాలనేది దేవుని వాక్యము బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని 13వ అధ్యాయంలో మనం చదివాం, 2వ వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, వారు ఉపవాసాలండి ప్రార్థన చేసుకుంటూ ఉంటే నేను వారిని పరిశుద్ధాత్మ ద్వారా నేను వారిని దర్శించాను. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మతో నేను బర్నబాను పౌలును నా పని కొరకు నేను వారిని పిలిచాను. కనుక మీరేం చేయాలి? వారిని మీరు చెప్పండి, వారిని మీరు ప్రత్యక్షపరచుకోవాలి. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో మనము చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకే రీతిలో ఉన్నారా? చెప్పండి, ఒకే రీతిలో ఉన్నారా? డబ్బున్నోడు ఉన్నాడు, డబ్బు లేనోడు ఉన్నాడు, సొంత ఇల్లు ఉన్నవాడు ఉన్నాడు, సొంత ఇల్లు చెప్పండి లేనివాడు కూడా ఇక్కడ ఉన్నారు. వాడిని లేదు అని, సొంత ఇల్లు లేదని దేశిస్తామా? దేశించగలమా? ఇతడు ఉద్యోగస్తుడని అతని కుర్చేసి ఏమైనా కూర్చోపెట్టగలమా? ఏంటండి, వీడికి వెండి బంగారు నగలు ఉన్నాయి, పదవి ఉంది అని చెప్పి అతను ఏమైనా చేయగలమా? కానీ దేవుని సన్నిధిలో అందరూ సమానులే. దేవుని దృష్టిలో అందరూ ఒకటే. అందరినీ చనిపోయిన తర్వాత ఒకేసాట బూడుస్తారు, మట్టిలోనే బూడుస్తారు. కోటేశ్వరుడైనా, లక్షాధికారి అయినా, ఎండి బంగారు నగలు కలిగిన వాడైనా, ఎంత హోదా కలిగిన వాడైనా చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని ఎక్కడ పూడుస్తాం చెప్పండి? మట్టిలోనే పూడుస్తాం. బంగారం మధ్యలో పూడ్చిపెట్టంగా. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు ఆ మాట చెప్పారు, దేవుడు ఆ మాట చెప్పాడు. ఏమని? నేను బర్నబాను పౌలును నేను ప్రత్యేకపరచుకున్నాను, వారిని నేను వెన్నుకున్నాను, నా పని కొరకు నేను వారిని పిలిచాను. ఇప్పుడు నా పని ఏంటి? వాక్యము బోధించటం. మీ పని ఏంటి? దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు అంటే మాటలు వినమని, వాక్యము వినమని దేవుడు నిన్ను పిలిచాడు. నన్నెందుకు పిలిచాడయ్యా అంటే, ఇదిగో వారికి సువార్తను ప్రకటించమని దేవుడు పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని చదవబడినటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ దేవుడు దైవజనుడు పౌలు గారి ద్వారా చక్కగా తెలియజేసిన మాట ఏంటంటే, దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్ మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరున్నారండి, ఏదైనా పని జరుగుతున్నప్పుడు మీలో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఎవరో ఒకరు పెద్ద వయసు కలిగిన ఉంటాడు. అయ్యా నేను కొంచెం బయటికి వెళ్తున్నాను, వచ్చేదాకా మీరు జాగ్రత్తగా చెప్పండి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు నాకు చెప్పేసి వెళ్ళారు కాబట్టి నేను పని చూసుకోవాలి, ఆయన వచ్చేదాకా ఉండాలా లేదా? చెప్పండి, ఉండాలా వెళ్ళిపోవాలా? అప్పగించిన పని సేవకులు వచ్చేంత వరకు ఉండి ఆ పనిని సేవకునికి అప్పగించి నువ్వు వెళ్ళాలి. ఆయన రాళ్లే నేను వెళ్ళిపోతానంటే నీకు బాధ్యత లేదని అర్థం. అందుకని ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి? దేని యందు అధ్యక్షునిగా మిమ్మల్ని ఉంచెనో చెప్పండి. ఏమంటున్నాడండి? అధ్యక్షులు అంటే ఏంటి? అసెంబ్లీకి ఎప్పుడైనా వెళ్ళారా? అసెంబ్లీకి వెళ్ళారా? అసెంబ్లీకి వెళ్ళి విన్నారా ఎప్పుడైనా కూర్చొని? ఏమన్నారు చెప్పండి? ఎప్పుడైనా వెళ్ళారా? అసెంబ్లీలోకి వెళ్ళారాయా? అసెంబ్లీ సమావేశం జరిగేటప్పుడు ఎప్పుడైనా వెళ్ళారా లోపలికి?
మరి తలకాయలు ఊపుతున్నారు ఏంది వెళ్ళేమన్నట్టుగా. అక్కడ ఏమంటారు చెప్పండి? మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? అక్కడికి వెళ్ళి వారి వారి ప్రాంతాలను గురించినటువంటి పరిస్థితులన్నింటినీ చర్చిస్తారు, అవన్నీ చెప్తారు. చెప్పేటప్పుడు అక్కడ నడిపిస్తాడే, కుర్చీ మీద కూర్చుంటాడు, ఆయన ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతన్ని చెప్తుంటారు, అధ్యక్ష మా ఏరియాలో వర్షాలు పడట్లేదు అధ్యక్ష. అదే ఇది అధ్యక్ష అంటే. దేని యందు దేవుడు మిమ్మల్ని అధ్యక్షునిగా ఎన్నుకున్నాడో ఆ యావత్ మందును గూర్చి నువ్వు ఏం కలిగి ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట చెప్పాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తమునిచ్చి కొన్నవంటి సంఘం ఇది. తన ప్రశస్తమైన రక్తమును కార్చి సంపాదించిన ఈ సంఘము. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు ఆ మాట చెప్పాడు, నేను బర్నబాను పౌలును పిలిచాను. దేని కొరకు? సంఘాన్ని కాయటానికి, సంఘాన్ని నడిపించేదానికి. వారిని దేవుడు వెన్నుకొన్నాడు. వారు ప్రత్యేకపరచబడిన వంటి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అందుకని చివరిలో ఈ మాట చెప్పాడు, మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అన్నాడు ఆ మాటని చెప్పండి? ఇప్పుడు ఒక పోస్ట్ ఇస్తారు, ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈయన ఉన్నాడండి, అబ్రహం గారు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటాం. ఎక్కడ? ఆదివారం కానీ శనివారం కానీ ఆ గేట్ దగ్గర కొంచెం ఉండి అటు ఇటు తిరగనివ్వకుండా ఇవన్నీ చూసుకోమంటాం. చెప్పిన మాటను వినకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అనుకో, ఆయన ఏం చేస్తాం? మనం పెట్టుకుంటామా? చెప్పండి, ఏం చేస్తాం? నీకు అవసరం లేదులే, నువ్వు కూర్చొని అయినా ఇంకొకటి పెడతామని ఇంకొకటి పెట్టేస్తాం. అదే దేవుని వాక్యం అంటుంది. చెప్పబడుతున్న మాట ఏంటి? దేని యందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్ మందను కాయుటకు. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు నిన్ను గేటు కాడ పెట్టారో ఆ గేటు దగ్గర కాచుకొని ఉండాలి నువ్వు అని అర్థం. అక్కడే ఉండి నువ్వు చెప్పండి ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోకపోతే, జాగ్రత్త లేకపోతే ఏమొస్తాయి? ఆ తర్వాత మాటను కూడా చూడండి, 29వ వాక్యం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించి ఏంటంట? చెప్పండి, ఏం ప్రవేశిస్తాయంట? గేట్ కాడ ఎందుకు ఉంచాము? తోడేళ్ళు లోపలికి రాకుండా. జాగ్రత్త ఎందుకు ఉండాలి? సాతానుగాడు ప్రవేశించకుండా ఉండటానికి. సాతాను ప్రవేశించి ఏం చేస్తాడంటే నీ కుటుంబాన్ని విచ్ఛిన్నము చేస్తాడు. అలా చేయకుండా ఉండునట్లే జాగ్రత్త పడమంటాడు. జాగ్రత్త పడాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండం 8వ అధ్యాయము, దయచేసి చూడండి. సంఖ్యాకాండం 8వ అధ్యాయము 4వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఆ దీపవృక్షము బంగారు నకిలీ పని గలది, అది దాన్ని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోసే ఆ దీపవృక్షమును చేయించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో దీపవృక్షం ఎలా ఉంటుంది చూసారా? ఎప్పుడైనా చూసారా? చెప్పండి, ఎలా ఉంటుందండి దీపవృక్షం? ఎన్ని కాండాలు ఉంటాయి దానికి? చెప్పండి, ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి.
ప్రైజ్ ది లార్డ్. 7 మెట్లు, 7 దీపములు, 7 ఆజ్ఞలు. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చాలా విషయాలు రాయబడి ఉంది. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వెనకాల ఒకటి ఉంది స్టీల్ది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చక్కగా దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోసే దీపవృక్షమును చేయించాడు. దీపవృక్షం దేనికి సాదృశ్యం చెప్పండి? చెప్పండి. మాదిరి జీవితానికి సాదృశ్యం. ఒక జీవితానికి వెలుగునిచ్చే సాదృశ్యం అది. అందుకని యేసు ప్రభు వారు కూడా ఒక ఇంటికి వెళ్ళి అడుగుతాడు, ఏం వెతుకుతున్నావు అంటే నాణ్యం పోగొట్టుకున్నాను అంటారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీదనే పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దీపస్తంభం మీద దీపము నిత్యము వెలుగుతూనే ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దైవజనుడు పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మన పిలుపును మనం ఏం చేసుకోవాలంట చెప్పండి? రూఢి పరుచుకోవాలి. అందుకని దేవుడు ఆ మాట చెప్పాడు, నేను బర్నబాను సౌలును పిలిచాను. వీళ్ళిద్దరిని పిలిచి చెప్పండి, వారిని నేను ఏం చేశాను అంటున్నాడండి? వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మతో నేను వారిని పిలిచాను. నా పని కొరకు నేను వారిని పిలిచి తిని, వారు నా పని వారు కనుక వారిని మీరు ప్రత్యేకపరచుకోండి. వారిని ప్రత్యేకమైన రీతిలో మీరు వారిని చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్త్రీని స్త్రీనిగానే చూడాలి, పురుషుని పురుషునిగానే చూడాలి, విశ్వాసిని విశ్వాసిగానే చూడాలి, సేవకుని సేవకునిగానే చూడాలి. నా దృష్టికి అందరూ ఒకటే అంటే నువ్వు ఎంత తోడివి? ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు ఆ మాటని, మనం కాదు అనాల్సింది. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, మనుషులందరూ నా దృష్టికి ఒక్కటే. ఎందుకని? ఆయన తన పోలికగా మనం చేసుకున్నాడు కాబట్టి ఆయన ఈ మాట చెప్పగలడు. కానీ మనం చెప్పజాలేం, చెప్పుట కూడా ఆ అర్హత మనకు ఉండదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చూడండి, రోమపత్రిక 1:1. రోమపత్రికలో ఒక మాట రాయబడింది, 1:1. దయచేసి చూడండి. యేసు క్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడి, చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే, క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు అని అర్థం. క్రీస్తు, యేసు క్రీస్తు అను దానికి భావం చాలా చక్కగా చెప్పాడు. యేసుక్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు అంటే పరిశుద్ధుడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చక్కగా చెప్పారు, మనమందరము దేవుని పిల్లలము, ఆయనకు దాసులమైన మనం, దాసురాలైన మనం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పెద్ద వ్యవసాయం రైతు ఉంటాడండి, పెద్ద భూస్వామి. ఆయన దగ్గర 10 మందిని పని వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర నువ్వు పని చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర చూసిన వంటి వాళ్ళు నిన్ను ఏమనుకుంటారు? ఈ వ్యక్తి పలాని భూస్వామికి పనివాడు, జీతగాడు అంటారు.
స్వతంత్రుడు అంటారా? ఏంటండి? యజమానుడు అని అంటారా? అంటానికి వీల్లేదు. నువ్వు ఒకటి పనికి వెళ్తున్నావు కాబట్టి ఆ రైతుకు పనివాడివే కానీ యజమానుడివి నువ్వు కాలేదు. యేసుక్రీస్తు మనకు యజమానుడు, యేసుక్రీస్తు మనకు సజీవుడైన దేవుడు. మనమందరము ఆయనకు, చెప్పండి, ఆయనకు దాసులమై ఉండాలి. ఆయనకు కుమారులు కుమార్తెలుగా మనము ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దాసుడైన వాడు ఏం చేస్తాడు? అన్నిటినీ, చెప్పండి, అన్నిటినీ సహిస్తాడు, అన్నిటినీ సహించుకుంటాడు. అందుకని తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవునికి, చెప్పండి, ఏం చేశాడండి? అన్ని పనులు పూర్తి చేశాడు. తండ్రికి ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ప్రభువుని నమ్మినప్పుడు ఏమనుకున్నావు? అయ్యా, నా రోగం తీసేస్తే చాలు, ప్రతి శనివారం ప్రతి ఆదివారం ఎక్కడ కూటాలున్నా వెళ్తాను ప్రభువా. ఎప్పుడు? నొప్పి తగిలినప్పుడు, బాధ కలిగినప్పుడు, సమాధానం లేనప్పుడు, సంతోషం లేనప్పుడు, ఆనందం లేనప్పుడు, కుటుంబంలో భయానకమైన స్థితులు కలుగుతూ ఉన్నప్పుడు అప్పుడేమంటారు? పాస్టర్ గారు అండి ప్రార్థన చేయండి. బాగా అయితే చాలు. మందిరంలోనే ఉంటాం పాస్టర్ గారు. ఎన్ని గంటలకు ప్రార్థన? 6:30కి. ఆదివారం ఎప్పుడు? 9 గంటలకు. పాస్టర్ గారు ఏమన్నా కానివ్వండి, సచ్చేటప్పుడు ఏమైనా ఎత్తుకెళ్తాం. మళ్ళీ నాకు నీతులు చెప్తుంటారు వీళ్ళు. ఈ నీతులు చెప్పేవాడు, ఈ నీతులు చెప్పేమో ఎప్పుడు వస్తుంది తెలుసా? 6:30 కూటం స్టార్ట్ చేస్తే 8 గంటలకు వచ్చి కూర్చుంటుంది. 8 గంటలకు వచ్చి కూర్చుంటాడు. చేసిన తీర్మానాలు ఎటు పోయాయి చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భార్య ఇంట్లో వంట చేస్తుంది, టయానికి ఉప్పు అయిపోయింది. ఉప్పు తీసుకురాపు అర్జెంటుగా కొట్టుకాడికి పోయి చెప్తుంది. కొట్టుకాడికి పోయి ఉప్పు తీసుకొని రాకుండా ఆడ ఎక్కడైనా ఎవరితో పెత్తనాలు పెట్టుకున్నావు అనుకో, ఇంటికి వస్తే నీకు ఎట్లుంటుంది? ఇప్పుడు కూరలో వేయాల్సిన ఉప్పు నీకు వేయాల్సి వస్తుంది. అప్పుడు ఊరుకుంటుందామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి మనం? నిర్లక్ష్యం చేయటానికి వీలు లేదు. అందుకని మొదటే నేను చెప్పాను, గత జీవితాన్ని ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టుకోకూడదు. గత జీవితాన్ని మరిచిపోకూడదు. ఒకప్పుడు నీ స్థితిని, నీ బ్రతుకును, ఒకప్పుడు నువ్వు ఎలా బ్రతికావు, తాగుబోతుడుగానా, తిరుగుబోతుడుగానా, వ్యభిచార, దొంగ ఏ స్థితిలో బ్రతికావు, ఆ స్థితిలో నువ్వు ఉండి నష్టపోయి చివరికి నీ జీవితం అదొక పాతాళానికి వెళ్ళిపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తే, ఇదిగో మరలా ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చావే, మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత అదే వ్యవహారంలోకి వెళ్ళిపోతే పతనానికి గురి చేసుకుంటున్నావని అర్థం. నీ జీవితాన్ని నీవే నాశనకరమైన మార్గంలో నడిపిస్తున్నావని అర్థం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దొంగ దొంగ అంటే భుజాలు తౌడుకుంటారంట. గుమ్మడికాయల దొంగ ఎవరంటే చెప్పండి? నా దగ్గర అయితే లేదు. నిన్నేమైనా అడిగారా నువ్వు దొంగతనం చేసావని? ఏంటండి, ఎవరన్నా అన్నారా? ప్రైజ్ ద లార్డ్. వాక్యం చెప్పారు. కొంతమంది అంటుంటారు, ఎప్పుడు పాస్టర్ గారు పాపి అంటాడు, దుర్మార్గుడు అంటాడు, దరిద్రుడు అంటాడు, ఇదే మాట అంటాడు అబ్బా అని అని కొంతమంది మాట్లాడతారు. నేనంటాను, ఈ మాటలన్నీ నీకెందుకు గుచ్చుకుంటున్నాయి? ఈ మాటలన్నీ నీకే ఎందుకు తగులుతున్నాయి చెప్పండి? నువ్వు ఆ మార్గంలో ఉన్నావు కాబట్టి, నీ బ్రతుకును మార్చుకోవట్లేదు కాబట్టి ఇలాంటివన్నీ తగులుతూ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియజేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని మోసే ఏం చేశాడంటండి? మొట్టమొదటిగా ఒక దీపవృక్షమును చేయించాడు. దేనికి? మాదిరికరమైన జీవితానికి సాదృశ్యం. ప్రైజ్ ద లార్డ్. అంటే నిత్యము నీ జీవితంలో దీపము వెలుగుతుండ, వాక్యం అనే దీపం వెలుగుతుండాలి. వాక్యం అనే దీపం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని
మన పిలుపును మనము దేవుని సన్నిధిలో స్థిరపరచుకొని వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో వెదిగి నిత్యమయములో ప్రభుతో కూడా మనము ఉండాలి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ దయగలిగిన స్థానం చాపి విశేషమైన మీ కృపతో మమ్మల్ని నింపారు. కృప కలిగిన యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మని ద్వారా బర్నబాను, పౌలును మీరు నీ పని నిమిత్తమై పిలుచుకున్నారు. అలాగే ఈ రోజున మమ్మల్ని కూడా నీ పరిచర్యలో వాడబడే కృప, ఆ దర్శనాన్ని మీరు మాకు అనుగ్రహించారు. కృప కలిగిన తండ్రి, ఈ సంఘము సరిహద్దులు విశాలపరచండి, నూతన కృపతో నింపండి. ప్రతి కుటుంబం నిత్యము నీ సన్నిధిలో స్థిరముగాను బలముగాను ఆశీర్వాదకరంగా మార్చండి. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింప చేయమని వేడుకొనుచున్నాం. కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మీ దయగలిగిన హస్తమును చాపి ప్రతి బిడ్డలను ఆయన ఆరోగ్యముల చేత నింపి నడిపించి కృప చూపమని ఈ కొడుకును ముగించుకొని తిరిగి ఎవరి నివాసమునకు వారు వెళుతుండగా వారి మార్గాలంతట్లో మీరు తోడై ఉండి నడిపించి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి నా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసమును కొడిచిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.